ఈరోజు ఇంకొక కొత్త బిజినెస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. బిజినెస్ ఏంటి, ఏం బిజినెస్ అని మీకు ఈ పాటికే డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఎస్, అగరబత్తి బిజినెస్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. ఇందులో మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా మాట్లాడేసుకుందాము. ఫస్ట్ మీరంతా చూడండి, వీడియో నచ్చినట్టయితేనే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఒకవేళ మీరు బిజినెస్ పెట్టాలని అనుకుంటే, మీకంటూ ఏమన్నా కొత్త ఐడియాస్ కనుకుంటే నాకు అది కామెంట్లో చెప్పెట్టండి. నేను కొంచెం మంచిగా రీసెర్చ్ చేసి మీకోసం నేనైతే ఆ వీడియో చేసి మీకు పెడతాను. ఓకేనా? ఇంకా వీడియోలోకి వచ్చేసేయండి. అగర్బత్తి బిజినెస్. భయ్యా బుక్ ఎక్కడ పోయిందని అనుకోవచ్చు. బుక్ ఉంది, బుక్లో చూసే నేను చెప్తున్నా మీ అందరికీ. చూడండి, మనకి ఇన్వెస్ట్మెంట్ కావాల్సినది 1 lakh, అంటే అండర్ 1 lakh. నేను 1 lakh అని కూడా అన్నాను. అంటే ఇది మనం ఎంత చేసుకోవాలి, ఎంత స్కేల్లో చేసుకోవాలి అనేది అయితే మాత్రం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది మనకు ఒక పెద్దగా కావాలంటే లక్షల్లో పెట్టాలా, మీడియంగా అయితే 1 lakhలో అయితే అవ్వాల్సి వస్తుంది. చూడండి, దీనికి మనకు కావాల్సినవి మాట్లాడుకుందాం. సెమీ ఆటోమేషన్ అంటే అప్పట్లో చేతులతో చుట్టేవాళ్ళు, ఇప్పుడు కొంచెం అప్డేట్ అవ్వగా మనకి మిషన్లు అయితే వచ్చేసాయి. ఇది మనకి మిషన్ కాస్ట్ వచ్చేసి 60,000 అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ రా మెటీరియల్ అంటే ముడి సరుకు, అంటే మనం ఏదైతే తయారు చేయాలని అనుకుంటున్నామో దానికి, అంటే స్టార్టింగ్లో కాబట్టి స్టార్టింగ్లో మనకి 10,000. అంటే దాని గురించి కూడా మాట్లాడతా, ఏమేమి కావాలనేది ప్రోడక్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ ప్యాకేజింగ్, అంటే మనం అంతా అయిపోయినాక మళ్ళీ మనం కట్టుకోవాలి కదా, సో దానికోసం ఒక 5,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేబర్, అంటే మీకు ఒకవేళ లేబర్ కావాలనుకుంటే అది మీ ఇష్టం. ఒకవేళ అవసరం లేదు, మేమే ఇంట్లో విధంగా చేసుకుంటామని అంటే అట్లా కూడా పర్లేదు, మీరు ఓ 10,000 సేవ్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్, అంటే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, సో ఈ బిజినెస్కి మనకి ఎంత కావాలి, ఏం కావాలి, లైసెన్స్ ఏమేమి కావాలి అనేది దాని గురించి అయితే మాట్లాడదాం. టోటల్గా మనకి ఇంతైతే అయిపోయింది 95,000. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వెళ్దాం వీడియోలోకి. సో మనకి ఇప్పుడు కావాల్సింది రా మెటీరియల్స్, అంటే మనం ఎలా తయారు చేస్తాం, ఏమేమి వేస్తాము దీంట్లోకి అనేది అయితే డౌట్ వచ్చి ఉంటుంది కదా, సో దాని గురించి మాట్లాడదాం. మెయిన్గా బ్యాంబూ స్టిక్, అంటే మనం ఒక చిన్న చిన్న పుల్లలు మాదిరి ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి కాస్ట్ 100 to 150 per kg. నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ పౌడర్, దీని కాస్ట్ వచ్చేసి మనకి 20 to 30 per kg ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్, అంటే మంచిగా స్మెల్ రావడానికి కొంతమంది అయితే యూస్ చేస్తారు పర్ఫ్యూమ్స్ అండ్ ఆయిల్స్. సో ఇది వచ్చేసి 500 to 2,000. బేస్డ్ ఆన్ ఇది కూడా మీరు ఆలోచించాల్సినది, మీరు పెట్టే స్మెల్ని బట్టి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజింగ్ మెటీరియల్స్ 1 to 2 rupees per యూనిట్. ఇక్కడి వరకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సినది ఏంది, సప్లయర్స్, ఎక్కడి నుంచి కొనాలి అనేది. సప్లయర్స్ వచ్చేసి మనకి ఇండియా మార్ట్ అంటే మనకి హోల్సేల్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ ఇండియా, ఇది కూడా సేమ్ ఆన్లైనే, మనకి హోల్సేల్లో దొరుకుతాయి, చాలా తక్కువలో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ లోకల్ మార్కెట్, ఇంకా లాస్ట్ ఇంకా ఏది ఆప్షన్ లేదు, మాకు అంత నాలెడ్జ్ లేదు అని అంటే లోకల్ హోల్సేల్ మార్కెట్కి పోవడం బెస్ట్. ఇప్పుడు కాస్ట్ అండ్ ప్రాఫిట్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పటివరకు ఏమేమి తయారు చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు 1 kgకి 1 kgకి వాళ్ళు తయారు చేసేది 1000 స్టిక్స్ అయితే తయారు చేస్తారంట. 1000 స్టిక్స్ అయితే తయారు చేస్తారు. దీనికి మనకి కావాల్సినది రా మెటీరియల్ కాస్ట్ వచ్చి 80 rupees. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్, అది చెప్పా కదా, డిపెండ్స్ అపాన్ పర్ఫ్యూమ్ అనేది మనకి మంచి స్మెల్ రావచ్చు,
డిపెండ్స్ మీకు ఏది కావాలంటే అట్లాంటిది పెట్టుకోవచ్చు. సో పర్ఫ్యూమ్ అండ్ ప్యాకేజింగ్ 50 రూపీస్. అండ్ నెక్స్ట్ లేబర్ కాస్ట్, ఒకవేళ లేబర్ అవసరం లేదనుకుంటే మనకి మిగిలిపోయినట్లే ఈ 30 రూపీస్, అంటే ఈ 1000 స్టిక్కులు దాంట్లో. నెక్స్ట్ టోటల్ కాస్ట్, అంటే మనం ఇప్పుడు ఎంత అయింది అనేది. సో మనం అమ్ముకోవడానికి ఉన్న ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ బయట మార్కెట్లో దీనికన్నా చీప్గానే దొరుకుతున్నాయి. బట్ ఒకటైతే చూడండి, ప్రోడక్ట్ కనుక నచ్చిందని అంటే మాత్రం ఎవరైనా తీసుకుంటారు. ప్రోడక్ట్లో క్వాలిటీ కావాలి, అండ్ మీరు చేసే ఏ బిజినెస్లో ఉన్నా క్వాలిటీ కావాలి. ఒక్కసారి క్వాలిటీ అంటూ లేకపోయిందంటే ఫస్ట్లో కొన్ని కోట్లలో బిజినెస్ రావచ్చు. వన్స్ క్వాలిటీ అనేది పోయిందంటే మాత్రం కోట్ల నుంచి మీరు బిచ్చగాళ్ళకైతే అయిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీని మాత్రం మర్చిపోకండి. చూడండి ఇక్కడ ప్రాఫిట్ పర్ 1000 స్టిక్స్, అంటే 1000 అగర్బత్తిలకి మనకి కాస్ట్ వచ్చేది, మనకి ప్రాఫిట్ వచ్చేది 90 to 120 రూపీస్ పడుతుంది. ఏంటి ఇంతేనా వచ్చేది అని అనుకోవచ్చు, ఇక్కడికే చాలా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, మనం గనక 25 నుంచి 30 kgs పర్ డే, అంటే ఓ రోజుకి 25 నుంచి 30 kgs కనుక చేసినామంటే ఒక పర్ మిషన్ నుంచి మీకు ఎస్టిమేషన్ చెప్తాను చూడండి. ప్రొడక్షన్ కాస్ట్ డైలీ ప్రాఫిట్ మనం అమ్మిండేది కాక ఎంత వచ్చింది అనేది, అండ్ మంత్లీ ప్రాఫిట్ మనకి ప్రొడక్షన్ చేయడానికి వచ్చేది 25K పర్ డే, అండ్ డైలీ ప్రాఫిట్ వచ్చి 2K to 5K, 2000 నుంచి 5000, అండ్ మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి 60K నుంచి 1.5. ఇది చూడండి, నేను ఇలా చెప్పడం చాలా ఈజీయే, కానీ బట్ మీరు మార్కెటింగ్ చేసే దాంట్లో బట్టి ఉంటుంది. ఏదైనా కూడా ప్రోడక్ట్ ఇలా రాసి ఇలా లెక్కలు మాట్లాడుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. బట్ మీరు డేర్ చేయాల్సిన విధానంలోనే ఉంటుంది. మార్కెటింగ్ ఎక్కువ బాగుండాలి, PR బాగుండాలి, అప్పుడైతేనే మీ బిజినెస్లో ఇలాంటి వాల్యూస్ అయితే చూడగలుగుతారు. కానీ అవేం లేకోకుండా నేను ఊరికే ప్రోడక్ట్ చేసేసాను, ప్రోడక్ట్ చేసిన తర్వాత వచ్చేసిందిలే, వాళ్ళే వస్తారులే అని కాదు. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎవ్వరు రారు, కస్టమర్స్ ఎవరు మన దగ్గరికి రారు. మనం వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లైసెన్స్ గురించి, ఏ లైసెన్స్ కావాలి అని, అండ్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ గురించి మాట్లాడదాం. లైసెన్స్ అయితే మనకి MSME, అంటే మనం ఏదైతే స్టార్టప్స్గా తయారు పెడుతున్నాం కదా, సో దానికోసం MSME. ఇది మనకి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వస్తాయి, మనకి కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోన్స్ కూడా, ఇక్కడ లోన్స్ కూడా ఈజీగా వస్తాయి, అండ్ సబ్సిడీస్ కూడా వస్తాయి. అండ్ జిఎస్టీ ఇక్కడ ఒకటైతే ఆలోచించండి, మనం కనుక B2B అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషో ఇక్కడ సేల్ చేసేటప్పుడు మనకైతే మాత్రం GST అయితే అవసరం. అండ్ దీంతో పాటు more than 40 lakhs టర్న్ ఓవర్ ఉన్నా కూడా మనకి మ్యాండేటరీ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ మార్క్ అంటే ఎలా చెప్పాలంటే, మీరు మీ బ్రాండ్ కోసం, బ్రాండ్ ప్రొటెక్షన్ అంటారు దీన్ని, అంటే ఇంకొకరు అంటూ ఇలాంటి బ్రాండ్ని తయారు చేయకోకుండా ఉండడానికి ట్రేడ్ మార్క్ అయితే. అండ్ ఫ్యాక్టరీ లైసెన్స్, ఒకవేళ మీ దగ్గర 10 పైన వర్కర్స్ ఉన్నారు అని అంటే అప్పుడైతే మాత్రం మీరు ఫ్యాక్టరీ లైసెన్స్ అయితే మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇంతటితో అయిపోయిందని అనుకోద్దాన్ని. ఇంకా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను నేను. ఇందాక మాట్లాడుకున్నాం కదా మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎక్కడ అమ్మాలి అని, దాని గురించి. మార్కెటింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వచ్చేసి హోల్సేల్ మార్కెట్స్. ఇప్పుడు మా అనంతపురే తీసుకుంటే ఎగ్జాంపుల్ పాతూరు అని ఉంటుంది. ఇక్కడ మనం చాలామంది హోల్సేల్కి అయితే అమ్ముతారు గూడ్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీటైల్
వయా షాప్స్, అంటే మన దగ్గరలో ఉన్న షాప్స్కి మీరు కొలాబరేట్ అయ్యి మీ ప్రోడక్ట్ ఇచ్చి దాని మీద అంతో ఇంతో మీకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పుకోవడం అదొకటి. అండ్ జనరల్ స్టోర్స్, కొంచెం మిడ్ టైప్ ఆఫ్ ఉంటాయి కదా స్టోర్స్ అవి. అండ్ నెక్స్ట్ కిరాణా షాపులు అంటే బడ్డీ కొట్లు అంటాం కదా, సో అది. ఇంకొకటి ఆన్లైన్ స్టోర్స్ ఇందాక మనం మాట్లాడాం కదా, ఫ్లిప్కార్ట్ అవ్వని అండ్ అమెజాన్ అవ్వని అండ్ మీషో అవ్వని. ఒకవేళ మీరు కనుక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇన్స్టాగ్రామ్ అవ్వని, ఫేస్బుక్ అవ్వని, ఇలా చాలా ఉన్నాయి. మీరు ఆన్లైన్ స్టోర్లో అమ్మాలి అని అనుకుంటే చాలా ఉన్నాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినవన్నీ వాల్యూస్ అన్నీ బాగున్నాయి, కానీ మీరు గనక ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ కనుక ఫాలో అయ్యారంటే మాత్రం డెఫినెట్గా అయితే మాత్రం సక్సెస్ అవుతారు. మన దగ్గర ప్రోడక్ట్ ఉండి కస్టమర్స్ వస్తారని అయితే మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. మన దగ్గర ప్రోడక్ట్ పెట్టుకొని మనం కస్టమర్స్ని అప్రోచ్ చేయమంటే మాత్రం మన బిజినెస్ డెఫినెట్గా బూమ్ అయితే మాత్రం అవుతుంది. బూమ్ అని అంటే చరిత్రలో నిలిచిపోతుంది. ఎగ్జాంపుల్గా చాలా అగరబత్తుల కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ బూమింగ్లోనే ఉన్నాయి. అలాగే ఇది కూడా. ఓకేనా? ఇంకా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకున్న బిజినెస్ ఏమైనా థాట్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, మనం చేసేద్దాం. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటానా. బాయ్ బాయ్.